హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ న్యూ రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అన్నమాట. సో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎక్కువగా ఆయిల్ తీసుకోకుండా ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక కడాయి తీసేసుకోవాలి, మందంగా ఉండాలి కడాయి అనేది. సో 2 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాక దాంట్లోని జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేసి చిటపటలాడాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఆలూస్ని ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఆలూ వచ్చేసి ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇంకా సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి. కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఆలూ కూడా ఆక్సిడైజ్ అయిపోవు మనం పోపు వేసేంత వరకు. సో మూత పెట్టుకుంటూ తీస్తూ కలుపుకుంటూ ఒక 15 నుంచి 10 మినిట్స్ వరకు బాగా ఆలూని ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. సో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఆలూస్ అన్నీ కొద్దిగా మగ్గాక దాంట్లోనే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, టేస్ట్కి సరిపోయేంత కారం వేసేసుకోండి. కారం మీ ఇష్టము, ఎక్కువగా స్పైసీ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేయొచ్చు. దాంట్లోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని స్లోగా కర్రీని కలుపుకోవాలి. ఎక్కువగా గట్టిగా కలుపుకోవడం వల్ల ఆలూ క్యూబ్స్ అనేవి విరిగిపోతాయి. సో మూత పెట్టేసుకొని ఉప్పు కారాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. ఆ ఉప్పు కారం మొత్తం ఉడికిపోయాక కొద్దిగా కొత్తిమీర వేసేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఆలూ కర్రీ రెడీ. సో ఎంతమందికి ఈ ఆలూ ఫ్రై రసంలోకి, సాంబార్లోకి, అన్నంలో తినడం అంటే ఇష్టం, అలా ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేసేయండి తొందరగా. సో మా ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.